తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏవీ స్పష్టంగా లేవని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై భారత రాష్ట్ర సమితికి నేతలకే స్పష్టత లేదు. ఇక పార్టీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అసెంబ్లీలో హరీష్ రావు అన్నారు. ఇక 37 మంది కాదని కేటీఆర్ ఇంకో సంఖ్య చెప్తున్నారు. ఇంటికి వచ్చిన వాళ్లకు కండువా వేస్తే పార్టీ మారినట్లవుతుందా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి 3 బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇక కవిత వ్యవహారం అంతా కుటుంబం ఆస్తి పంపకాల వివాదమని సీఎం వ్యాఖ్యానించారు. ఒక ఆడబిడ్డపై 4 కలిసి దాడి చేస్తున్నారు. కుటుంబ వ్యవహారంతో సామాన్య ప్రజలకు ఏం సంబంధం? కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారు. 2014 నుంచి 19 మధ్య కేసీఆర్ కేబినెట్లో ఒక్క మహిళ కూడా లేరు. ఉద్యమం పేరుతో ఆయన కొన్ని వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారు. అది ఊరికే పోదు. ఇక హైదరాబాద్ మెట్రో విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎల్ఎన్డీతో ఒప్పందం చేసుకుంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతుంది. కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డి ఇలాంటి మెలికలు పెడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు.